తల్లి ఒకప్పుడు ఒక కంపెనీ ఉండేది ఐడియా అని, మీకు గుర్తుందా? ఎయిర్టెల్ లాగో కంపెనీ ఉండేది. దానికి ఒక మన యాడ్స్ ఉండేవి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. 2019లో నాకు ఒక ఐడియా వచ్చింది, మంగళగిరిలో పోటీ చేయాలని. నాకు పరిచయం లేని నియోజకవర్గం. వాస్తవంగా నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నాకు పరిచయం లేని నియోజకవర్గం. మా ఇల్లు మంగళగిరిలో ఉంది, అంతే నాకు తెలుసు. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తాం జరిగింది. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి 2019లో. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ కసి బాధ, ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలా, ప్రజల మనసు గెలుచుకోవాలా, మళ్ళీ మంగళగిరిలోనే భారీ మెజార్టీతో గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకునే తల్లి. అమ్మ, అందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాల అహర్నిశలు మీకోసం కష్టపడ్డా. 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో ఒక క్లినిక్, దుగ్గిరాల ఏకంగా బస్సు పెట్టాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. గ్రామంలో తాగునీటి సమస్య వస్తే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించాం. యువకులందరూ నా దగ్గరకు వచ్చి, మేము క్రికెట్ ఆడాలనుకుంటున్నా, ఏదో చేయండి అన్నా అంటే సొంత నిధులతో మంగళగిరి ప్రీమియర్ లీగ్, అంటే ఐపీఎల్తో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గ్రామాలకు వస్తే గత ప్రభుత్వం వర్షాకాలంలో పట్టించుకోపోతే గ్రావెల్ కావాలన్నా, డస్ట్ కావాలన్నా రోడ్డు పైన ఆనాడే వేస్తాం జరిగింది. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. కరెక్ట్గా 2024 ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చా. ప్రచారం కన్నా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాం. నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. దాంట్లో ప్రధానమైన సమస్య, దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. అందరూ ఒకటి చెప్పారు, మాకు ఎక్కడో పట్టాలు కాదు, మేము ఎక్కడున్నా అక్కడనే ఇవ్వండి. ఎందుకంటే మా బంధువులు, మిత్రులు, మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడి నుంచే సులభంగా ఉంటుంది. మీరు ఎక్కడో ఇస్తే అక్కడి నుంచి మేము వెళ్ళేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. ఆ రోజు నేను మిమ్మల్ని ఒకటే కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి అని నేను కోరా. అంటే 53,000 మెజారిటీతో గెలిపించమన్నా తల్లి. ఎన్నికల సమయంలో సర్వేలు చేస్తాం తల్లి, మేము అందరం, అన్ని పార్టీలు చేస్తాయి. మాకు సర్వేలు వచ్చేది. ఆ సర్వేలో కుప్పము, మంగళగిరి చూసుకున్నాడు. ఎందుకంటే నేను పోటీ పడేది ఒకే ఒక వ్యక్తితో, అది చంద్రబాబు నాయుడు గారితో. ప్రయత్నిస్తా, పెద్ద పోటీ పడుతున్నాను అనకూడదు, ప్రయత్నిస్తా తల్లి, ఆయన స్పీడే వేరు. సో కుప్పంతో పోటీ పడాలని చూస్తే ఎప్పుడు మన మెజారిటీ తక్కువగా పడుతుంది. కుప్పం కన్నా 1% తక్కువనాం. మా వాళ్ళకి ఫోన్ చేసేవాడు, వేదిక పైన నాయకులతో మాట్లాడని, అరే ఇంత చేసాం, ఇంకా తక్కువ ఉంటే ఎట్లా అని అహర్నిశలు మేము అనుకునేవాళ్ళం. ఎన్నికలు అయిన తర్వాత కుటుంబం మేము అందరం బయటికి వెళ్ళాం. 3 సంవత్సరాల తర్వాత సరదాగా కుటుంబం అంతా కలిసి ఉండాలని బయటికి వెళ్ళాం వెకేషన్కి, వేరే దేశానికి వెళ్ళాం. అక్కడ భోజనం చేస్తుంటే బాబుగారికి నేను ఛాలెంజ్ చేశా. బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు. కుప్పం కన్నా 1 ఓటు ఎక్కువ మెజారిటీ నాకు వస్తుంది సార్ అన్న. కుర్రోలు స్పీడ్ ఎక్కువలే, మీకు అంత సీన్ లేదురా అన్నారు. కానీ తల్లి, మంగళగిరి ప్రజలు చరిత్ర తిరిగి రాశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం నాకు మెజారిటీ ఇచ్చి శాసనసభకు పంపిస్తాం జరిగింది. అంటే ఒక భరోసాతో, ఒక బాధ్యత నాకు పెంచారు తల్లి. నాకు బాధ్యత పెరిగింది. ఆనాడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఇంటి పట్టాలు అనేది ఒక రోజుతో అయ్యే పని కాదు. కొంతమందికి సులభంగా అవుతుంది. మొదటి సంవత్సరంలోనే
నేను పట్టాలు ఇస్తానని చెప్పా. కొన్ని 2 సంవత్సరాలు పడుతుందన్న, కొన్ని సుమారుగా 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చని ఆనాడే చెప్పా. ఆనాడు ఇంకొక హామీ కూడా ఇచ్చా, గౌరవంగా మీకు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో సహా నేను మీకు పట్టాలు అందిస్తానని. తల్లి హామీ ఇచ్చే ముందు ఒక ఆలోచించాల్సిందేమో, ఎందుకంటే 3000 పట్టాలు ఇచ్చేదానికి 6 రోజులు పడుతుంది నాకు. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు తల్లి.